బ్యాక్ టు న్యూస్. కడప జిల్లా టీ కోడూరులో కాల్పులు కలకలం సృష్టించాయి. సోలార్ ప్లాంట్ కు సంబంధించి మట్టి తీసే విషయంలో రామ్ మునిరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి మధ్య గొడవ చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. 3 వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తర్వాత రామ్ మునిరెడ్డి ఇంటిపైన పవన్ కుమార్ రెడ్డి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దీంతో రామ్ మునిరెడ్డి గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓ వర్గాన్ని కొండాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరో వర్గాన్ని తాళ్లప్రొద్దుటూరు పిఎస్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. సంధ్య, ఈ ఇరు వర్గాలు కూడా కూటమికి చెందిన నేతలుగా సమాచారం అందుతా ఉంది. ఏదైతే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీ కోడూరు గ్రామము, ఈ గ్రామంలో ఈరోజు కాల్పుల కలకలం చెలరేగింది. అందులో ఇరు వర్గాల మధ్య తొలుత రాళ్ల దాడులు జరిగాయి. ఈ రాళ్ల దాడుల్లో 3 స్వల్ప గాయాలయ్యాయి. ఆ తర్వాత ఒక వర్గం నుంచి గాల్లోకి కాల్పులు జరిపిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఈ 2 వర్గాలని కూడా అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలోని గ్రామాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లకు తరలించారు. అంటే ఇరు వర్గాలను కూడా ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క గ్రామానికి తరలించడం జరిగింది. సంధ్య, అసలు వీరి మధ్య చెలరేగిన గొడవ ఏంటి? దీనికి సంబంధించి అంటే ఒకే దానికి సంబంధించినటువంటి వీరు ఈ రకంగా గొడవ పట్టడం పైన ఏమంటున్నారు స్థానికులు? అంటే వీళ్ళందరూ కూడా మట్టి తోలే విషయంలో ఘర్షణ చెలరేగిందని చెప్తున్నారు. అంటే ఒక ప్రాంతానికి వీళ్ళు మట్టి తోలుకోవడానికి అనుమతులు, మట్టి తోలనే దానికి అనుమతులు తీసుకుని ఆ తర్వాత ఇక్కడ ఇరు వర్గాల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఈ గొడవల్లో కాల్పుల వరకు దారితీసింది. అయితే గాల్లోకే కాల్పులు జరపడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్.